నిన్న కేవీఆర్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ని ఆంధ్ర పోలీసులు వచ్చి నిన్న అరెస్ట్ చేసి తీసుకుపోయారు. గతంలో ఒక్కసారి ఇట్లనే వస్తే మేము అందరం వెళ్ళి అడ్డుకోవడం జరిగింది. నిన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ఒకటి తీసుకొచ్చినారు. సరే, కోర్టు ఏదో ఆర్డర్ ఇచ్చింది, తీసుకొచ్చారు. అసలు ఆయన ఏమైనా తప్పు చేసినట్టు ఎలాంటి తప్పు చేయలే. బేసిక్గా ఇప్పుడు వాళ్ళు సింపుల్గా ఏమంటారంటే వీళ్ళంతా వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నారు అని అంటారు. మరి మీకు తెలుగుదేశంకి అనుకూలంగా వీడియోలు చేసే బ్యాచ్ లేదా? తెలుగుదేశంకి అనుకూలంగా వీడియోలు చేసేవాళ్ళు లేరా? గతంలో తెలుగుదేశంకి అనుకూలంగా వీడియోలు చేస్తున్న వాళ్ళని వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదే పని చేశారు. మీరు అప్పుడు ఖండించలే. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన మీరు మళ్ళీ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు అరెస్ట్ చేసే విధానం అనేది ఒకటి ఉంటుంది. ఒకవేళ తప్పు చేస్తే అసలు తప్పు చేయకుండా ఎఫ్ఐఆర్ ఎట్లా పెడతారు మీరు? దాని గురించి కూడా మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డి ఇక్కడ తెలంగాణ టీఎస్ అనే నెంబర్ ఉన్న వెహికల్లో తనని రాత్రి వచ్చి తీసుకుపోయారు. ఎంత దారుణంగా తీసుకుపోయారంటే ఆ కేవీఆర్ వాళ్ళ భార్య ఆ పోలీసులని అడుగుతున్నది, ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎవరు మీరు? ఎందుకంటే వాళ్ళకి డ్రెస్ లేదు. ఆమె గతంలో వచ్చిన మీరు నాన్ బెయిలబుల్ వారెంట్ ఉన్నప్పుడు మీరు డ్రెస్తో రావాలా, పోలీస్ డ్రెస్తో దర్జాగా రావాలా. మీరు దొంగల లెక్క, గూండాల లెక్క సివిల్ డ్రెస్లలో వచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయేది ఎక్కడిది? సో వాళ్ళ భార్య వాళ్ళని ఎవరు మీరని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆ సిఐ ఎవరైతే ఆయన విజయనగరం నుంచి వచ్చిన సిఐ కూడా కేవీఆర్ ఆ సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ జర్నలిస్ట్ భార్య మీద మిస్బిహేవ్ చేసిండు. ఆమె ఫోన్ ఎత్తుకపోయారట దొంగల లెక్కనే. అంటే మీకు ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేవు, ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ లేదు, ఆంధ్రప్రదేశ్లో అసలు ఏ సమస్య లేదు. కేవలం ఇదే ఉన్నదా? ఎక్కడ విజయనగరము, ఎక్కడ హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతము? పోనీ అందులో ఏమైనా ఆయన తప్పు చేసి ఏమైనా మాట్లాడినా అంటే అసలు ఏమీ లేదు. అందులో చెయ్యి అనని పదాన్ని అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి 3 నెలల నుంచి తిరుగుతున్నారు విజయవాడ నుంచి హైదరాబాద్కి. హైదరాబాద్లోనే మకాం పెట్టిరు ఆయన అరెస్ట్ చేయడానికి. మరి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. ఎక్కడికి తీసుకుపోయారు? మీరు తీసుకుపోయి ఇమీడియట్గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జైల్లో పెట్టాలా? మరి అదే పని చేసినారా? 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా సాయి కృష్ణ అనే ఒక అతని మీద చంపేసారు కదా పోలీసులు. వాడు సిఐఏ చంపేసిండు కదా, సిఐ అండ్ బ్యాచ్ కలిసి. మరి ఇతన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ టోటల్ ఎపిసోడ్కి రేవంత్ రెడ్డి పోలీసులు పూర్తి సహకారం అందించారు. పూర్తి సహకారం. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో ఆలోచించాలి, ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఇది మనం అందరం వినాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ వాళ్ళు చూడాల. నిన్న ఆంధ్ర పోలీసులు వచ్చారు, విజయనగరం నుంచి ఆంధ్ర పోలీసులు వచ్చి కేవీఆర్ అని కె వెంకట్రామరెడ్డి అనే ఒక తెలంగాణ జర్నలిస్ట్ని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మీకు గుర్తే ఉంటుంది, సరిగ్గా ఒక 2 నెలల క్రితం ఇదే పోలీసులు సేమ్ ఆయన ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తున్నప్పుడు నేను, పృథ్వీరాజ్ గారు, దాసరి శ్రీనివాస్ గారు, ఇంకా చాలామంది, బాలు కాయితి గారు, ఇంకా చాలామంది జర్నలిస్టులంతా మేము ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఏ ఆర్డర్తో మీరు వచ్చిర్రు అన్నప్పుడు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ చూపించారు మాకు. ఇగో ఈ ఎఫ్ఐఆర్ అయింది దీని మీద, ఈయన ఈ రకంగా ఒక వీడియో మాట్లాడిండు, ఆ వీడియో ద్వారా మేము అరెస్ట్ చేసి తీసుకుపోవాలనుకుంటున్నాం అని అన్నారు. ఏం వీడియో మాట్లాడిండు అని అంటే ఆయన మాట్లాడింది ఏంది అందులో అంటే తెలంగాణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎర్రి బుక్కు రెడ్ బుక్ అంటున్నారు కదా, ఆ రెడ్ బుక్కు ఈయన ఎర్రి బుక్కు అన్నాడు. అసలు రాజ్యాంగం ప్రకారం అక్కడి ప్రభుత్వం నడుస్తున్నది. దేశమంతా, దేశ ప్రజలు ప్రభుత్వాలన్నీ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలి. భారత రాజ్యాంగం ఉండగా రెడ్ బుక్ రాజ్యాంగం ఏంది? ఇప్పుడు ఆ రెడ్ బుక్ రాజ్యాంగం అని మీరు చంద్రబాబు, లోకేష్ మాట్లాడడమే తప్పు. అది ఎవరు మాట్లాడినా తప్పు. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుందా? సో అది రెడ్ బుక్ రాజ్యాంగం ఎట్లయిద్ది? ఇది ఎర్రి బుక్కు అని అన్నాడు. ఆ రాజ్యాంగం కూడా అనలే, ఎర్రి బుక్కు అన్నాడు. ఆ ఎర్రి బుక్కు అన్నదాన్ని ఎర్రి డాష్ అన్నాడు అని ఆ ఎఫ్ఐఆర్లో పెట్టిరు. మేము ఆ వీడియో అంతా ఎస్ఐ ఎవరైతే ఈయన పెద్ద మనిషి ఉండే ఏడినా ఇక్కడికి వచ్చిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈయన విజయనగరం ఆయన ఎస్ఐ, ఆయనకి మేము చెప్పి ఇది ఎక్కడో ఒకసారి ఎఫ్ఐఆర్లో మీరు పెట్టిరు కదా, ఇది ఎర్రి బుక్ అని ఎర్రి డాష్ అని రాసిరు అన్నాడు అని అన్నారు కదా, ఈ వీడియోలో ఎక్కడుందో చూపించండి అని అన్నాం. నోరు మూసుకున్నాడు. చివరికి మమ్మల్ని పక్కకు పిలిచి ఏం చేయాలి, నేను అక్కడికి పోతే ఉద్యోగం ఉండదు నాది, నన్ను చేతగాండోలాగా చూస్తారు, నన్ను దయచేసి మీరు అందరు రండి, కాకపోతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ కేసు బుక్ చేసి అక్కడ ఇదైన తర్వాత మళ్ళీ మీరు కోర్టులో తేల్చుకోండి, దండం పెడతా, కాలు మొక్కుతానే కాడికి తీసుకొచ్చిండు.
మేము అక్కడ అందరం ఉన్నాము. అడ్వకేట్ ఆయన రాపోలు భాస్కర్ గారు వీళ్ళందరూ అక్కడికి వచ్చి సరే మేము రేపు వస్తామని చెప్పి అక్కడి నుంచి ఆయన్ని పంపించి వాళ్ళు పోలీసులు అంతా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా మాకు కూడా ఫోన్ చేసిండు, ఆయన పంపిరైతురని. అసలు చెయ్యని తప్పుకి అనని మాటని అన్నట్టుగా నువ్వు ఎఫ్ఐఆర్లో పెట్టడమే తప్పు. వీళ్ళు ఏం చేసిరు, ఇక అబ్బాయి ఆయన మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోవడంతో కోర్టుకు వెళ్ళి ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చారు, ఎన్బిడబ్ల్యూ. ఇప్పుడు ఎన్బిడబ్ల్యూ వారెంట్, నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చినప్పుడు మీరు ఏం చేయాలా, పోలీస్ డ్రెస్లలో ఉండాలి కదా, పోలీస్ డ్రెస్లలో ఉండాలి కదా. ఇప్పుడు ఈయన ఎస్ఐ వచ్చిన పోలీసులు, తెలంగాణ పోలీసులు మిగతా వాళ్ళంతా, తెలంగాణ పోలీసులు కూడా ఆంధ్ర పోలీసులకు సహకరించారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కదా, అక్కడ చంద్రబాబు నాయుడు కదా, ఇద్దరు దోస్తులు కదా, ఇప్పుడు తోడు దొంగలు అయ్యారు అనుకోండి. సో ఈ మన తెలంగాణ పోలీసులు వాళ్ళకి సహకరించారు. మళ్ళీ వాళ్ళు తీసుకుపోయింది ఎందులో, టీఎస్ వెహికల్లో తీసుకుపోయారు, ఒక ప్రైవేట్ వెహికల్లో తీసుకుపోయారు. ఇప్పుడు నాకు డ్రెస్ లేదు, పోలీస్ డ్రెస్, నువ్వు దర్జాగా కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చినప్పుడు అదే వారెంట్ తీసుకొచ్చి డ్రెస్తో రావచ్చు కదా, ఎందుకు పోలీస్ డ్రెస్లో రాలే, ఎందుకు పోలీస్ డ్రెస్లో రాలే? అసలు నువ్వు ఎవరిని అనుకోవాలా? పోలీస్ వెహికల్ కూడా ప్రైవేట్ వెహికల్, ఇగో ఈ వెహికల్లో తీసుకుపోయారు, ఈ వెహికల్ టీఎస్ అనే ఈ నెంబర్ గల వెహికల్లో తీసుకుపోయారు. ఫైన్స్ కూడా ఉన్నాయా దీనికి? ఏం పేరుతో ఉంది అది? ఇప్పుడు ఈయన ఎస్ఐ గారు, ఈయన ఆ విజయనగరం ప్రాంతానికి సంబంధించిన ఎస్ఐ. ఈయన మరి నీకు డ్రెస్ ఏది? కోర్టు ఇచ్చిన ఆర్డర్నే కదా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలనుకున్నది, మరి డ్రెస్ ఏది? అసలు నీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎట్లా అయింది? ఇప్పుడు ఇందులో మీరు చూడండి, ఏం అన్యాయం ఇది. ఇప్పుడు ఈ కేవీఆర్ అనే వ్యక్తి ఎవరన్నా పొడిచి చంపిండా, ఎవరన్నా ఏదన్నా రేప్ కేసా, ఏదన్నా పోక్సోకి సంబంధించిన కేసా, ఏదైనా బ్యాంకును ముంచిండా? మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినందుకు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి. ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవా? పోలీసులు అక్కడ పనిచేస్తున్నారా, ఇక్కడ పనిచేస్తున్నారా? 3 నెలల నుంచి హైదరాబాద్ వదిలిపెట్టిపోతలేరా పోలీసులు? ఈయనే తిరుగుతున్నారు. అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఇంత పెద్ద యంత్రాంగం పనిచేయాలనా? అది కూడా ఒక చిన్న వీడియోలో ఆయన మాట్లాడిన మాటలకి, ఆయన మాట్లాడిన మాటలు, అది కూడా మాట్లాడిన మాటలు కూడా కాదు మళ్ళీ. అది వీళ్ళు సింపుల్గా ఏమంటారంటే ఆయన వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నాడు అని అంటారు. మరి నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వీడియోలు చేసే వాళ్ళ సంగతి ఏంది? ఇవాళ అవునన్నా కాదన్నా మీడియాలో ఒక సెక్షన్ ఒకరికి తయారైపోయింది. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఆడ ఎవరో ఒకరికి అనుకూలంగా ఎవరో ఒకరికి వ్యతిరేకంగా ఉంటేనే బతకగలుగుతారు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. తెలంగాణ కంటే ఘోరంగా ఉన్నది అక్కడ. ఇప్పుడు ఆయన వైసీపీకి అనుకూలంగా వీడియోలు చేస్తున్నాడని నువ్వు అరెస్ట్ చేసినావు. మరి టీడీపీకి అనుకూలంగా వీడియోలు చేసినప్పుడు కూడా వైసీపీ ఇదే పని చేసింది. మరి అప్పుడు నువ్వు ఖండించినావు కదా. మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చినావు, అవన్నీ చూయించుకొని ఇది ప్రజాస్వామ్యమా, ఇంత అన్యాయం ఉంటుందా, ఇంత అరాచకం ఉంటుందా అని. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అరే ఒకరు ప్రశ్నించినప్పుడు నువ్వు డైజెస్ట్ చేసుకోలేనివి నువ్వేమే బాబు, ఇన్ని 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఇది అది అని మాట్లాడతావు. ఏమే చంద్రబాబు నాయుడు ఇదేనా? ఇక లోకేష్ అంటే అది ఉత్తదే అనుకోండి. ఇప్పుడు తెలంగాణ మీద పడేందుకు ఏడుస్తున్నారు మీరు? తెలంగాణ మీద ఎందుకు ఇంత దాడి చేస్తున్నారు? తెలంగాణలో ఉన్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? పోనీ ఆయన ఏమైనా ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వీడియోలు చేస్తున్న వ్యక్తి కూడా కాదు కదా, ప్యూర్లీ తెలంగాణకు సంబంధించిన బిడ్డ. మరి ఏం పని ఇది? ఇగో ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ అని చెప్తున్నారు, చూపిస్తున్నారు. ఓకే, కోర్టు ఇచ్చింది, ఆయన అరెస్ట్ చేయమని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. కోశిక వెంకటరామిరెడ్డి సన్ ఆఫ్ కృష్ణారెడ్డి, వారెంట్ ఆఫ్ అరెస్ట్ నాన్ బెయిలబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ బొబ్బిలి. ఓకే, ఈ ఆర్డర్ పట్టుకొని నువ్వు దర్జాగా రావాలా? సివిల్ డ్రెస్లలో వచ్చుడు ఎక్కడిది? ప్రైవేట్ వెహికల్లో తీసుకుపోవడం ఎక్కడిది? ఇదంతా జరిగింది ఒక భాగం అయితే, అసలు నువ్వు ఏం చేస్తున్నావు? అసలు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఈయన పోలీసా? ఎట్లా గుంజుతున్నాడు ఆమెని? ఎంత మిస్బిహేవ్ అంటే అంత దారుణంగా మిస్బిహేవ్ చేసిరా ఆ జర్నలిస్ట్ వాళ్ళ భార్య మీద. ఆమె ఫోన్ ఎత్తుకపోయారు పోలీసులు. ఇట్లనే ఇదేనా పోలీసులు బిహేవియర్? ఇట్లనే ఉంటుందా? లేడీ పోలీసులు, మహిళా పోలీసులు ఉండాల్సిన అవసరం లేదా? ఒక పోలీస్ ఆఫీసర్ ఇట్లనే ఒక మహిళ చేయి బట్టి గుంజుతాడా? నువ్వు పోలీసువా రౌడీవా? ఏంది ఇది? మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడండి?
నువ్వు ఎవరి పక్షాన ఉన్నవయ్యా బాబు? నువ్వు చంద్రబాబు నాయుడు ఆంధ్ర పక్షాన ఉన్నవా, లేకపోతే తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఉన్నవా? ఇగో వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం ఏం గుంజుడు అది? ఇప్పుడు మనిషా ఇంకేమన్నా అనాలనా? అగో అసలు చూడండి, ఇగో ఏమనాలి ఈయనని? చంద్రబాబు నాయుడు ఊడిగం చేయవయ్యా బాబు. నువ్వు పోయి లోకేష్కి ఊడిగం చేయ, ఇంట్లో పని చేయి. నువ్వు పోలీస్ ఆఫీసరు, నువ్వు ఒకవేళ చేయాలంటే నువ్వు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకో. ప్రజలు ఇచ్చే జీతంతో నీకు పోలీస్గా నువ్వు పని చేస్తున్నావు, నీ కుటుంబం గడుస్తున్నది. ఇదేనా ఒక బిహేవియర్? ఇగో చూడండి ఒకసారి. సో ఈ రకంగా ఆ బొబ్బిలి పోలీసులు ఆ కేవీఆర్ జర్నలిస్ట్ మహిళ మీద, వాళ్ళ భార్య మీద ఈ రకమైన మిస్బిహేవ్ చేసింది. ఇదేనా పోలీసులు అరెస్ట్ చేసే విధానం? ఏమైనా చంద్రబాబు నాయుడు మీ భార్యని అన్నప్పుడు, ఎవరో వైసీపీ అని అన్నప్పుడు నీకు అంత కోపం వచ్చింది, అసెంబ్లీలో నిలబడి ఎక్కెక్కేడ్చినావు కదా. నువ్వు చేస్తున్న వ్యవహారం ఏంది అసలు? నీ చంద్రబాబు నాయుడు మీ ఆలోచన అట్లుంటుంది. ఎందుకంటే నువ్వు ఎంతోమంది తెలంగాణ బిడ్డలని ఈడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఒక హంతకుడిలాగానే మారిపోయి నువ్వు పనిచేసినవి. ఇక్కడ బెల్లి లలితని చంపింది నువ్వే కదా, కాదా? మీ మీదనే, మీ గవర్నమెంట్ హయాంలోనే కదా గద్దర్ గుండెల్లోకి తూటాలు దించిన దుర్మార్గుడివి కదా నువ్వే కదా. నీకు ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తామని మేము అనుకుంటలేం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కదా ముఖ్యమంత్రి, ఇక్కడ కాంగ్రెస్ కదా అధికారంలో ఉన్నది. ఏం చేస్తున్నారా ఈ ప్రోగ్రెసివ్ ఆలోచనతో ఉన్న కాంగ్రెస్లో ఉన్న నాయకులంతా? ఎక్కడ పోయిరా మీరంతా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేకపోతున్నారా? అమ్ముడు పోయిరా మీరంతా, లేకపోతే ఇంకేమన్నా? రేవంత్ రెడ్డి రకమైన వ్యవహారాలకు దిగుతున్నాడు, దాని మీద మీరు క్వశ్చన్ చేయాలన్నా వద్దా? మీ ముఖ్యమంత్రిని లైన్లో పెట్టుకోండి. ఎక్కడ పోయిరు మీరంతా? ఈ తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకులంతా ఎక్కడ పోయినారు? కోదండరామ్ గారు మీరు మాట్లాడరా? అద్దంకి దయాకర్ మాట్లాడా? బెల్లయ్య నాయక్ మాట్లాడరా? ఎక్కడ పోయిరు మీరంతా? ఎందుకు మాట్లాడారు మీరు? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్న వాళ్ళని ఎత్తుకపోతారా? ఎంతకాలం ఈ అరాచకం? ఇంకా వాడు ఎవడో వచ్చి మీ అయ్యే జాగీరా అంటే ఎక్కడ పోయిరు మీరంతా? వాడు వచ్చి మన చెరువులను కబ్జా పెడుతుంటే ఎక్కడ పోయిరు మీరంతా?
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక ఎంపీ, మాజీ ఎంపీ అని కూడా కేశినేని నాని, ఆయనకి ఇంకొక ఆయనకి మధ్య గొడవ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ కూకట్పల్లి దగ్గర దాదాపు 20 ఎకరాలు 30 ఎకరాలు కబ్జా పెట్టిండు అని రేవంత్ రెడ్డికి లేఖ రాసిండు, బహిరంగ లేఖ. ఏం చేస్తున్నావా రేవంత్ రెడ్డి? ఇంకా నువ్వు యాక్షన్ తీసుకోకుండా నీ పోలీసులను పంపి గుంజుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పడి ఎట్లా కబ్జా చేసినవరో నువ్వని. పవన్ కళ్యాణ్ 10 ఎకరాల కోడి చెరువు కబ్జా చేసిండు. నీ తెలంగాణ పోలీసులను పంపించి గుంజుకరా, నువ్వు గుంజుకొచ్చి జైలు నువ్వు ఊడిగం చేస్తున్నావు వాళ్ళకి. తెలంగాణలో ఉన్న పోలీసులు వాళ్ళకి సహకరించి అరెస్ట్ చేసి పంపిస్తారా? మహిళా పోలీసులు లేకుండా ఎట్లా వస్తారు? అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న లోకల్ జడ్జి దగ్గర ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఆయన సాయి కృష్ణ లాగానే చంపే అవకాశం ఉంది. లాకప్ డెత్ చేసిన ఆశ్చర్యం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏం జరుగుతున్నది? ఎట్లాంటి బండ్లలో తీసుకుపోయారు వీళ్ళిగో? వీళ్ళు తీసుకుపోయిన బండి మీద ఇన్ని చలాన్లు ఉన్నాయి. ఇన్ని చలాన్లు ఉన్న బండి ఇది. ఎవరిదో సాయి అన ఎవరు, ఏం పేరు ఇది? శ్రీనివాస. ఇప్పుడు ఇతను అన్న మాట ఏంది? ఇప్పుడు ఎవరైతే ఈ కేవీఆర్ అరెస్ట్ అయిన కేవీఆర్ ఏమన్నాడు ఒక్కసారి వినండి. ఎరుపుకు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అవాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాం కదా. నిన్న బీహార్ లో పడవ పోగొడుతున్నారు అన్నమాట. విషయం ఏంటంటే ఇది దీని మీద ఎర్రి బుక్కు రాజ్యాంగం అని ఆయన అన్నాడు, ఎర్రి డాష్ అన్నాడు అని వీళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేశారు. తప్పుడు కేసు ఇది టోటలీ. ఒకవేళ అంటే అరెస్ట్ చేసినా ఒక అర్థం ఉన్నది. అనని మాటని అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి తీసుకుపోయి అరెస్ట్ చేసేది. 2 నెలల కిందనే అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. మేము ఆడ క్వశ్చన్ చేస్తే గట్టిగా నిలబడితే ఆగింది. ఇప్పుడు వచ్చి లొంగిపోతలేడు మాకని చెప్పి కోర్టుకు వెళ్ళి నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఇంత బలవంతంగా. ఎరుపుకు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అవాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాం కదా. నిన్న బీహార్ లో మరి ఎక్కడుంది అన్నాడా? ఎర్రి డాష్ అనే పదం ఎక్కడుంది? వీళ్ళు ఏం పెట్టారు ఎఫ్ఐఆర్లో? మనం ఆ మాట అనలేం. కానీ ఇది నిన్న వాళ్ళ వైఫ్ కంప్లైంట్ ఇచ్చింది సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులను పంపించి అక్కడ పోలీసుని ఎవరైతే ఇక్కడ ఉన్న తెలంగాణ మహిళ మీద మిస్బిహేవ్ చేసి పెట్టినా గుంజుకొచ్చి తీసుకురావాలి. మరి ఎఫ్ఐఆర్ కాపీ అది ఒక్కసారి ఎఫ్ఐఆర్ చూడండి. ఇది తన మీద నమోదైన ఎఫ్ఐఆర్. ఏంది ఇది? ఏం పోలీస్ స్టేషన్ ఇది? బడంగి పోలీస్ స్టేషన్ అట, విజయనగరం జిల్లా. ఈ సెక్షన్లు ఐటీ యాక్ట్ ఏవో సెక్షన్ల మీద కేసులు పెట్టిర్రు. దీంట్లో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంది? ఇగో ఇది ఈ పదం నేను వాడలేను, చూడండి. కేవీ రెడ్డి హ్యాస్ డెలిబరేట్లీ యూజ్డ్ దిస్ సెక్షువల్లీ అబ్యూజివ్ అండ్ అబ్సెన్స్ వర్డ్ ఇన్ డైరెక్ట్ రిఫరెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బై యూజింగ్ ద ప్రేజ్ ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఉన్నది. అక్కడ కనబడుతుందా? అందులో మీరు ఆయన ఈ పదం అన్నట్టుగా చూపించగలుగుతారా? ఈ పదం ఆయన అన్నట్టుగా మీరు చూపించగలుగుతారా? లేదందులో ఎర్రి బుక్కు అన్నాడు. అది మీరు కూడా అంటున్నారు, రెడ్ బుక్కు అంటున్నారు. రెడ్ బుక్ కాదని ఆయన ఇది మొత్తం అందరు నాగం చేస్తున్నారు, ఇది ఎర్రి బుక్కు అన్నాడు. తప్పేముంది? అనని పదాన్ని అన్నట్టుగా ఇగో ఇది పెట్టి ఆయన ఇప్పుడు అరెస్ట్ చేశారు. కోర్టులు కూడా మీరు ఆ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు కూడా మీరు చూడాలి కదా. అసలు ఈ మాట ఆయన అనలేదు అని కోర్టులు మిమ్మల్ని అడిగినప్పుడు కూడా మీరు చెప్పాలి కదా. ఆయన యాంటిసిపేటరీ కోసం, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కోసం ట్రై చేస్తే అసలు కోర్టు బెంచ్ మీదకే రాదా పిటిషన్? మరి ఇప్పుడు ఏమనాలా? నువ్వు ఏమైనా తప్పు చేస్తే అరెస్ట్ చేసినావు అంటే ఒక అర్థం ఉన్నది. అనని మాటను అన్నట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి ఈ సెక్షన్ల మీద అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసి మిస్బిహేవ్ చేసి అరెస్ట్ చేయడం అంటే ఎట్లా చూడాలి దీన్ని? ఇంత ఘోరంగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఆయన అసలు ఈ తమ్నేలే పెట్టలేదు పాపం. బేసిక్గా ఇలా ఎంత ఘోరం అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్లో తను ఈ తమ్నేలే పెట్టలే. తన ఛానల్లో అసలు ఈ తమ్నేల్తో అసలు ఇది లేనే లేదు. ఏది బొల్లబ్బాయి బోలే బాబా అని వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చిండి ఇట్లా అని ఈ రకంగా
వాళ్ళ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ దాంట్లో పెట్టుకున్నారు. గింత గింత కరుడుగట్టిన దుర్మార్గులు మీ 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 సోషల్ మీడియా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదంటే జరిగింది. ఆయన అందుకే కదా ఆయన తీసి పక్కన పెట్టి 11 సీట్లకు పరిమితం చేసింది. మరి నువ్వేం చేస్తున్నావు అధికారంలోకి వచ్చాక? మాకు అదంతా అవసరం లేదు. మీరు దూకురి ఎన్న జావురు, మాకేం సంబంధం? తెలంగాణ మీద ఎందుకు పడుతున్నారు అన్నదే మా పాయింట్. ఆంధ్ర పోలీసులకి తెలంగాణలో ఏం పని? ఇక మీ రేవంత్ రెడ్డి నువ్వు గిట్లనే ఉన్నావనుకో, మొత్తం మొత్తం మిమ్మల్ని కూడా తట్టాబుట్టా జరిది నిన్ను పొలిమేరలు దాటిదాకా తరమాల్సి వస్తుంది. ఈ రకమైన వ్యవహారాలు ఇంకా తెలంగాణలో జరిగితే, నువ్వు చంద్రబాబు నాయుడుకి ఇట్లనే ఊడిగం చేసుకుంటూ వెళ్తే, మరి దీని మీద అపోజిషన్ పార్టీలు ఎక్కడ పోయినాయి? అధికారంలోకి రావాలనుకున్న బీఆర్ఎస్ ఏం చేస్తున్నారా మీరంతా? తెలంగాణ తెలంగాణ అని మాట్లాడతారు కదా పొద్దున్న లేస్తే. మాట్లాడు, నీకు దమ్ముంటే ఈ అంశం మీద మాట్లాడు. ఆంధ్ర రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు కబ్జాలు చేస్తున్న భూముల మీద మాట్లాడరు. ఎందుకంటే మీ సంబంధాలు కూడా వాళ్ళతోనే ఉన్నాయి కాబట్టి.